గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి ఇప్పుడు మన ముందు నా కాజల్ గారు నాతో ఉన్నారు. సో ఆవిడతో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికి తెలియని విషయాలు ఏమన్నా రాబట్టచ్చేమో అనేది నా ఒపీనియన్. మరి చూద్దాం ఎలా వస్తుంది. రేడియోలో నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా? అదే నేను అబ్బాయిని అయి ఉంటే పక్క నీకు ప్రపోజ్ చేసి ఉండదాన్ని అని. సో మీ ఫస్ట్ లవ్ అంత సీరియస్ గా చూడక భయం వేస్తుంది. కొడతావా ఆన్సర్ ఇస్తావా అని చెప్పి 7th క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నాది 1 సైడ్ లవ్. ఇంకా ఆ అబ్బాయి ఓన్లీ వన్ సైడ్ లవ్. ఓన్లీ 1 సైడ్ లవ్. ఆ అబ్బాయి వస్తాడు, ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తాడు. అండ్ అప్పుడు కానీ 7 years తర్వాత 7th క్లాస్ నుంచి నేను డిగ్రీకి వచ్చే తర్వాత నేను తిట్టేదాన్ని, ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు అసలు? 1 సైడ్ లవ్ 1 సైడ్ బ్రేకప్ అయిపోయింది. నాకు సీరియస్లీ ఇప్పటికి ఎలా ఉండి ఉంటాడు ఇప్పుడు అని అనిపిస్తా ఉంటుంది. అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. బట్టచ్చుంటుందా అనుకుంటూ ఉంటా. అప్పుడు మాత్రం ఫుల్ హెయిర్ ఇట్లా నడుస్తూ ఉంటే ఇట్లా ఎగురుతూ ఉండేది. ఏంటి ఈసారి ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు రితు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు అలా ఇస్తున్నా? చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ గా ఉంది. ఇది ఇంట్రెస్ట్ గా ఉంది. నేను ఎక్కడ వినలేదు ఇది. ఒక్కసారి నువ్వు రితు పోస్ట్ పెట్టావంటే నిన్ను అన్ఫాలో కొట్టేస్తా అని బెదిరింపులు నన్ను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అసలు నేను కూడా ఇంత బాగా పాడతాను. చిన్నప్పుడు ఏదో 100 మందితో కలిపి అసలు ఏదో పాడతాను. రీసెంట్ గా ఇట్లా తయారైంటి నేను. చెప్పండి. ఓకే వద్దు. ఎందుకు అడుగు ఎందుకు అని వద్దాక నాకు అర్థమైపోయింది. ఎందుకు చెప్పు. మీరు ఏదో ఒకటి చెప్తారు కదా. ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు అనేది సరే ఎందుకు చెప్పు. నువ్వు అడగలేదు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎందుకు అనుకోవట్లేదు? అనుకోవాలి కదా. మీరు చెప్పండి అక్క, నేను అనుకుంటాను. నువ్వు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా. నేను అడగమన్నాక సరే చెప్పండి, పర్లేదు చెప్పండి. ఓ కమాన్ క్లాప్స్. స్లో క్లాప్స్. ఎందుకంటే నేను అడగమన్న తర్వాత అడిగావు కాబట్టి. రేలంగి మహిళగా కాజలక్క రేలంగి అత్త ఇలా ఉన్నా. అయ్యయ్యో అందరూ మనోళ్ళేరా, ఏముంది దాంట్లో. సో ఆయన నాకు ఇచ్చిన జాబ్ ఏంటో తెలుసా? అందరికి ఫైల్స్ ఇవ్వడం. ఓ దానికి నాకు వచ్చిన రెమ్యునరేషన్ ఇస్ 200 rupees. ఐ వాజ్ సో హ్యాపీ. 200 rupees జస్ట్ కూర్చొని ఫైల్స్ ఇచ్చినందుకు వచ్చాయి. నాకు సేమ్ ఈవెంట్ మేనేజర్ ఇట్లా పన్నీర్ జల్లమని ఒక పెళ్లికి పిలిచాడు. వెళ్ళి చేసి వచ్చా. 300 ఇచ్చాడు. అప్పుడు నాకు ఒక స్టైల్ ఉంది. ఇలా దొరికిపోయినప్పుడు కవర్ చేయటం నా స్టైల్.